భక్తులు కోరిన కోరికలు తీర్చే శ్రీ పంచముఖ నాగేంద్ర స్వామి దేవాలయంలోని హనుమాన్ విగ్రహానికి 3.5 లక్షలు విలువ చేసే 3.5 కిలోల వెండి కవచాన్ని బహూకరణ చేసిన భక్తులు అని ఆలయ అర్చకులు బత్తుల భోగేశ్వర్ తెలిపారు. వరంగల్ నగరంలోని లేబర్ కాలనీలో గల శ్రీ పంచముఖ నాగేంద్ర స్వామి దేవాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో భక్తులు కోరిన కోరికలు తీరుతుండటంతో భక్తులు స్వామివారికి వివిధ రూపాల్లో కానుకలు సమర్పిస్తున్నారు. రాజలక్ష్మి లక్ష్మీపతి దంపతులు తమ కోరికలు తీరినందున స్వామివారికి 3.5 కిలోల వెండితో తొడుగు చేయించారు. ఈ రోజు అర్చకులు ప్రత్యేక పూజలు చేసి స్వామివారికి వెండి తొడుగు ధరించారు. లేబర్ కాలనీలోని చెన్నారెడ్డి కాలనీలో పంచముఖ నాగేశ్వర ఆలయం కలదు. అందులో శివాలయం, రామాలయం. పురాతనమైనటువంటి పంచముఖ నాగేంద్ర స్వామికి విశేష పూజలు గత కొన్ని సంవత్సరాల నుండి విశేషంగా సీతారామ కళ్యాణం, శివ కళ్యాణం, సుబ్రహ్మణ్య షష్ఠి మరియు శివాలయానికి సంబంధించి విష్ణుఆలయానికి సంబంధించి అనేక పూజలు నిర్వహించడం జరుగుతుంది. విశేషంగా భక్తుల స్పందన కూడా ఉంటుంది. భక్తులకు ఏ కోరిక అయితే కోరుతారో అలాంటి కోరికను నెరవేర్చేటువంటి దేవాలయం మన పంచముఖ నాగేశ్వరాలయం. మనం సనాతనం నుండి ఈ యొక్క దేవాలయంలో సీతారామ కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. విశేష స్పందనతో భక్తులు అందరూ కూడా చాలా విశేషంగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడం కొరకు రావడం జరుగుతుంది. ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి శ్రీ పంచముఖ నాగేశ్వరాలయ కమిటీ ఆధ్వర్యంలో విశేషంగా అన్ని కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. మరియు ఈ యొక్క సీతారామ కళ్యాణానికి మనకు పూర్వం నుండి ఈ యొక్క కార్యక్రమాలకు సహకరించినటువంటి మడూరు లక్ష్మీపతి, రాజ్యలక్ష్మి గారు, వాళ్ళ కుమారులు వేణుగారు, శ్రీనివాస్, రఘునాథ్ గారు, వాళ్ళు దంపతులు సహా సీతారామ కళ్యాణ మహోత్సవానికి విగ్రహాలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కళ్యాణ మహోత్సవం విశేషంగా నిర్వహించబడుతుంది. ప్రతి పూజా కార్యక్రమాలు కూడా విశేషంగా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మనకు ఆంజనేయ స్వామికి వాళ్ళు ఏనాటితో వాళ్ళ కోరిన కోరిక తీర్చడం వల్ల వాళ్ళ యొక్క ఆయురారోగ్యములు, వాళ్ళ యొక్క అష్టైశ్వర్యములు మరియు అన్ని రకాల వాళ్ళు అభివృద్ధి దిశలో, వంశాభివృద్ధి, గోత్రాభివృద్ధి అన్ని దిశల వాళ్ళు అభివృద్ధి దిశలో ప్రయాణిస్తున్నారు. కాబట్టి ఒకరోజు మొక్కుకున్నారు ఆంజనేయ స్వామికి వెండి తొడుగు మేము సమర్పిస్తామని. అలాంటి కోరికను ఈరోజు మన దేవాలయంలో 3.5 లక్షలతోని 3.5 కిలోల వెండి కవచాన్ని ఆంజనేయ స్వామికి కూడా సమర్పించడం జరిగింది. ఇలాంటి ఆంజనేయ స్వామి వారి యొక్క కవచ మహోత్సవానికి, కవచదాన మహోత్సవానికి విశేషంగా భక్తులు కూడా రావడం జరిగింది. ఇదే విధంగా భక్తులందరూ కూడా సహకరించి స్వామివారి